ఇక్కడ మీకు కనిపించే పర్సన్ నేమ్ వచ్చేసి డీబీ కూపర్. ఎలా ఇతను ప్లేన్‌ని హైజాక్ చేసి అమెరికన్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ నుంచి కూడా ఎలా తప్పించుకున్నాడో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి 1971లో అమెరికాలో జరిగింది. నవంబర్ 24, 1971 నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 305 ప్లేన్‌లో జరిగింది. ఏరోప్లేన్ పోర్ట్‌లాండ్, ఒరెగాన్ నుండి సియాటిల్, వాషింగ్టన్ వెళ్తుంది. ఒక సూట్ వేసుకున్న వ్యక్తి తనను తాను డాన్ కూపర్ అని పరిచయం చేసుకున్నాడు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూపర్ ఒక ఎయిర్ హోస్టెస్‌కు ఒక చీటీని అందించాడు. అందులో తన బ్యాగ్‌లో బాంబ్ ఉందని, డబ్బు మరియు పారాచూట్స్ ఇవ్వకపోతే తాను ప్లేన్‌ను పేల్చేస్తానని రాసుంది. డాన్ కూపర్ డిమాండ్ చేసిందేంటంటే $2,00,000 అండ్ 4 పారాచూట్స్. తరువాత ప్లేన్ సియాటిల్‌లోని సీటాక్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. డీబీ కూపర్‌కు డిమాండ్ చేసిన మొత్తాన్ని మరియు పారాచూట్స్‌ను అందించారు. డబ్బు మరియు పారాచూట్స్ అందిన తరువాత కూపర్ ప్రయాణికులందరినీ, ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌ను విడుదల చేశాడు. పైలట్ మరియు కొద్ది సిబ్బంది మాత్రమే అతనితో ప్లేన్‌లో ఉండిపోయారు. నెక్స్ట్ కూపర్ ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు ప్లేన్ తిరిగి మెక్సికో సిటీ దిశగా తక్కువ ఎత్తులో నెమ్మదిగా ఎగరడం ప్రారంభించింది. కూపర్ మనీ బ్యాగ్‌ను తనతో కట్టుకున్నాడు. ఒక పారాచూట్‌ను ధరించాడు మరియు తన అద్దాలు, టై తొలగించాడు. అరౌండ్ నైట్ 8:00కి దక్షిణ వాషింగ్టన్ మీదుగా ఎగురుతున్నప్పుడు కూపర్ విమానం వెనుక భాగంలోని మెట్ల నుంచి దిగి భారీ వర్షంలో, చలిలో విమానం నుండి దూకేశాడు. డీబీ కూపర్ ఎక్కడికి దూకాడు? అతను భూమిని చేరాడా లేదా ప్రమాదంలో మరణించాడా అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదు. 1980లో కూపర్ హైజాక్ చేసిన డబ్బులోని $5,800 నోట్లతో కూడిన కట్టలు కొలంబియా నది ఒడ్డున వాషింగ్టన్ రాష్ట్రంలోని ఒక అబ్బాయికి దొరికాయి. ఇది కూపర్ విమానం నుండి దూకిన ప్రాంతానికి దగ్గరలోనే ఉంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ వచ్చిన ఎఫ్‌బీఐ 2016లో ఇన్వెస్టిగేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దర్యాప్తు చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు అయిపోయాయని పేర్కొంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఫ్యాక్ట్స్ కోసం ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ అవ్వండి.